నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని సున్ని ఉండల్ని చూపించబోతున్నానండి. ఇంట్లో పండగ అనగానే అమ్మమ్మలు కమ్మగా పిండి వంటలు చేసి పెట్టేవారు. అందులో సున్ని ఉండలు చాలా ప్రత్యేకం. మంచి రుచితో పాటు చాలా బలమైనవి కూడా. సో మీరు కూడా బెల్లం సున్నుండల్ని మంచి రుచిగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఓసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా మంచి రుచిగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కానీ లేదా ఇలా ప్యాన్లోకి కానీ మినుములను తీసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు మినపగుళ్ళను వాడుతున్నాను. మరో అరకప్పు వరకు పొట్టు మినుములను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు మినపగుళ్ళను మరో కప్పు పొట్టు మినుములనైనా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ చూపించినట్టుగా 1.5 కప్పు మినపగుళ్ళను అరకప్పు పొట్టు మినుములనైనా తీసుకోవచ్చు. అలాగే నేను తీసుకున్న ఈ పప్పు క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకొనైనా చేయవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ మినుములను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ లోపలి వరకు బాగా వేగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. మనం వీటిని ఎంత బాగా ఫ్రై చేస్తే లడ్డూలు అంత రుచిగా వస్తాయి. కాబట్టి లోపలి వరకు బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన కొద్దీ మనకు కమ్మని వాసన వస్తుందండి. ఆ వాసనతో తెలుసుకోవచ్చు. లేదా లైట్గా కలర్ మారి ఎరుపు రంగులోకి వస్తాయి. అలా చూసైనా తీసుకోవచ్చు. మనకు ఇవి ఫ్రై చేయడానికి టైం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి ఓపికగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. 10-12 నిమిషాలు అయ్యేసరికి చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ మారాయి కదా. ఇలా వీటిని బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకోండి. ఇలా బియ్యం వేయడం వలన ఈ మినపలడ్డు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా కమ్మగా తినేయచ్చు. సో బియ్యాన్ని తీసుకున్నాక మరో 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే బియ్యం కలర్ అనేది మారి ట్రాన్స్పరెంట్గా వస్తుంది. సో ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవి కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి కాసేపు వీటిని ఇలాగే వదిలేయండి. ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు గ్రైండ్ చేసే ప్రాసెస్ని చూపిస్తానండి. పెద్ద మిక్సీ గిన్నె కాకుండా గ్రైండ్ చేయడానికి ఇలా చిన్న మిక్సీ గిన్నెని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేయండి. మనం పెద్ద మిక్సీ గిన్నెలో ఒకేసారి తీసుకొని గ్రైండ్ చేస్తే పప్పు అనేది అంత బాగా నలగదు. కాబట్టి ఇలా చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా మనం వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి. మనం ఈ మినపగుళ్ళను ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లైట్గా కొంచెం బరక అనేది తెలుస్తుంది. లైట్గా బరక అనేది తెలిసేలా ఉంటేనే లడ్డు తినేటప్పుడు రుచి అనేది బాగా అనిపిస్తుంది. ఇలాగే మిగిలిన మినపప్పుని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక 5-6 యాలకులను తీసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మనం పప్పు అంతా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి ఒక 2 కప్పుల బెల్లం తీసుకోండి. స్వీట్ మీడియంగా ఉండాలంటే 1.5 కప్పు తీసుకొనైనా చేయొచ్చు. లేదా కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇలా 2 కప్పుల వరకు తీసుకోండి. నేను 2 విధాలుగా బెల్లం తీసుకుంటానండి. ఇంట్లో పెద్దవాళ్ళకి చేస్తున్నట్లయితే 1.5 కప్పు వరకే బెల్లం వాడతాను. అదే పిల్లలు తినడానికి చేస్తున్నట్లయితే ఇలా 2 కప్పులు తీసుకుంటాను. వెయిట్ వైజ్ ఇక్కడ నేను బెల్లం వచ్చేసి 400 గ్రాముల వరకు బెల్లం వాడుతున్నాను. మీరు తీపి మరీ కొంచెం ఎక్కువగా తినేవారైతే సరి తీసుకోవచ్చు. అంటే మనం పప్పుని 1/2 కేజీ వరకు తీసుకున్నాం కదా, బెల్లాన్ని కూడా 1/2 కేజీ వరకు తీసుకోవచ్చు. సో ఇలా బెల్లం తీసుకున్నాక పిండిలో ఒకసారి అంతా కలిసేలా కలిపి మళ్ళీ కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. బెల్లం పూర్తిగా గ్రైండ్ అయిపోయి పిండిలో కలిసిపోయేలా ఇలా గ్రైండ్ చేశాక మళ్ళీ గిన్నెలోకి తీసుకోండి. ఇలాగే మిగిలినది కూడా మొత్తం గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టడానికి మరో పక్కన నెయ్యిని వేడి చేసి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/4 కప్పు వరకు ఇలా నెయ్యిని గిన్నెలోకి తీసుకొని వేడి చేయండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/4 కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నెయ్యి కరిగి కొంచెం వేడయ్యేంత వరకు వేడి చేయండి. పిండిలోకి మొత్తం ఒకేసారి కాకుండా ఓ 4 లడ్డులు చుట్టేలా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లడ్డూలా చేయండి. ఇలా చేయడం వలన మనం చేసే ఈ లడ్డు క్వాంటిటీకి ఓ 1/4 కప్పు నెయ్యి తక్కువగానే పడుతుందండి. అలా కాకుండా మొత్తం ఒకేసారి కలిపి చేయాలన్నా పిండిలో నెయ్యిని తీసుకొని అంతా కలిసేలా కలిపైనా ఆ తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మనం తీసుకునే ఈ పిండి మొత్తంలో కూడా నెయ్యిని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోవడమే. అంతే, ఇలా సింపుల్ మెథడ్లో కమ్మనైన సున్నుండల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు.
వీటి రుచి అచ్చం మన అమ్మమ్మలు చేసి పెట్టినట్లే చాలా రుచిగా ఉంటాయి. మీరు మొత్తం పొట్టు మినుములతో సున్నుండలు చేయాలన్నా ఆ వీడియో కూడా మన ఛానల్‌లో చేసి పెట్టానండి. మీరు ఈ సున్నుండల్ని ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.